రాష్ట్ర అవతరణ వేడుకలపై ఫోకస్ చేశారు సీఎం రేవంత్. ఇప్పటికే రాష్ట్ర గీతం రాజముద్రను ఫైనల్ చేశారు ముఖ్యమంత్రి. జూన్ 2న పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా ఆవిష్కరించనున్నారు. ఇవాళ ఇదే అంశంపై వివిధ పార్టీల నేతలతో సీఎం రేవంత్ డిస్కషన్ చేయనున్నారు. మరోవైపు రాష్ట్ర గీతంపై రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో డిస్కస్ చేశారు. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఆవిర్భావ వేడుకలపై ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర అవతరణ వేడుకలు చేస్తూ ఉన్నారు. సో ఈసారి చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నది. సో పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున అక్కడ సభ నిర్వహించడము, తర్వాత సాయంత్రం ట్యాంక్ బండి దగ్గర పెద్ద ఎత్తున అక్కడ 7 నుంచి 9 గంటల వరకు 80 స్టాళ్ళు, రకరకాల స్టాల్స్, లేజర్ షో, ఇట్లా డిఫరెంట్గా తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర కళాకారులకు సంబంధించిన స్టాల్స్ ఇట్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఇక ఈ 4-5 రోజుల నుంచి కూడా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, తర్వాత నిర్వహణకు సంబంధించిన దాని మీదనే చాలా బిజీగా సీఎం రేవంత్ రెడ్డి గడుపుతూ ఉన్నారు. అయితే ఈ 4-5 రోజుల నుంచి కూడా మనకి ఇప్పటికే రాష్ట్ర గీతానికి సంబంధించి దాదాపు ఫైనలైజ్ చేశారు. తర్వాత రాష్ట్ర చిహ్నం కూడా కొన్ని మార్పులు చేశామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా దాదాపుగా ఫైనల్ అయిపోయాయి. ఇక జూన్ 2న అధికారికంగా రాష్ట్ర గీతాన్ని, తర్వాత ఈ చిహ్నం 2 కూడా ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం వరకు కూడా వరుసగా 3-4 రోజుల నుంచి కూడా సమావేశాలు కావడం, అందులో మార్పులు చేర్పులు ఏమేమి చేయాలి, ఏమేమిటిని చేర్చాలి, ఏవి ప్రయారిటీ ఉంటాయి, తెలంగాణకు సంబంధించినటువంటి ఏమున్నాయి అనే దానిపైన చర్చించి దాదాపు నిన్న సాయంత్రం వరకు అవి ఫైనలైజ్ చేశారు. ఇందులో ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి నేతలు, తర్వాత ఈ తెలంగాణ మీద అవగాహన ఉన్నటువంటి మేధావులతో చర్చించి వాళ్ళ సలహా సూచనలు కూడా తీసుకున్న తర్వాతనే ఈ 2 రాష్ట్ర చిహ్నంతో పాటు రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుని దాన్ని దాదాపుగా నిన్న ఫైనలైజ్ చేశారు. ఇక ఇవాళ మళ్ళీ కొన్ని పార్టీల నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం తర్వాత సమావేశం కాబోతున్నారు. సిపిఐ, సిపిఎం, టీజేఎస్ ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో ఇవాళ మధ్యాహ్నం తర్వాత సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, తర్వాత రాష్ట్ర గీతము, తర్వాత ఈ చిహ్నానికి సంబంధించి దీనిపైన ఈ 3 కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏదైతే ఈసారి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే ఈ అమరవీరులకు సంబంధించినటువంటి కుటుంబాలు ఉన్నాయో, ఈ అమరవీరులకు సంబంధించిన కుటుంబాలు ఎవరెవరిని ఆహ్వానించాలి, ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నారు అనే దానిపైన కూడా ఈ పార్టీల నేతలతో చర్చించి వాళ్ళ సలహాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మాది ప్రజాపాలన, కాంగ్రెస్ అంటేనే ప్రజలకు సంబంధించినటువంటి పాలన చేస్తుంది, ప్రజల అవసరాల మేరకే పాలన చేస్తామని చెప్పారు కాబట్టి ప్రజలకు కోరుకున్నది ఏంటి, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు తెలంగాణ వస్తే ఏం జరుగుతుందని భావించారు, ఏం ఆశించారు, అమరవీరుల కుటుంబాలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎట్లా అన్యాయం జరిగింది, దానికి సంబంధించి ప్రభుత్వం పైన ఎలాంటి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎలాంటి విమర్శలు వచ్చాయి, మనము ఈసారి మొదటిసారిగా చేస్తున్నాం కాబట్టి ఎవరెవరిని దీనికి ఆహ్వానించాలి, అమరవీరుల కుటుంబాలను ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరెవరిని సన్మానించే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఇవాళ పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంటుంది. సో ఇందులో ఈ సన్మానానికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ జూన్ 2కి సంబంధించి చీఫ్ గెస్ట్గా ఇప్పటికే సోనియా గాంధీ కూడా వస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఢిల్లీ వెళ్ళి డైరెక్ట్ ఆయననే ఆహ్వానించారు. సో సోనియా గాంధీతో పాటు పలువురిని ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళని చాలామందిని కూడా ఈసారి సన్మానిస్తాము, వాళ్ళని గుర్తిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సో ఈ సన్మానానికి సంబంధించి ఎవరెవరిని సన్మానించే అవకాశం ఉంటుంది, ఎవరెవరిని పిలవాలి, ఎవరెవరికి ఇన్విటేషన్స్ పంపాలి అనే దానిపైన కూడా ఇవాళ ఈ 3 రాజకీయ పార్టీల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించి సలహా సూచనలు కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. ఇప్పటికే ఈ 2 రాష్ట్ర గీతము, తర్వాత ఈ చిహ్నానికి సంబంధించిన దాని మీద కూడా 3-4 రోజులు వరుసగా దీనిపైనే సమావేశమై ఎలాంటి, అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది రాకుండా, తెలంగాణకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు లేకుండా సలహా సూచనలతోనే, అంటే ప్రభుత్వం
ఒక సింగిల్గా నిర్ణయం తీసుకోకుండా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులు తర్వాత ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేతలతో చర్చించి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఈ రెండు గీతము తర్వాత చిహ్నాన్ని కూడా ఫైనలైజ్ చేశారు. ఇక ఈ ఆహ్వానానికి సంబంధించి వేడుకలకు సంబంధించి వేడుకలను ఎట్లా నిర్వహించాలి, దీంట్లో ఈ జూన్ 2కి సంబంధించి మనం ఏమేమి అంశాలను కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఈ 3 పార్టీల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. సో ఓవరాల్గా ఒక పక్క ఈ వేడుకలకు సంబంధించి ఇటు సీఎం రేవంత్ రెడ్డి బిజీ కనబడుతున్న తర్వాత అధికారులు కూడా పెరేడ్ గ్రౌండ్తో పాటు ట్యాంక్ బండ్ పైన కూడా దీనికి సంబంధించినటువంటి వేడుకలు నిర్వహిస్తున్నారు కాబట్టి అటువైపు కూడా ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో అధికారులు కూడా చాలా బిజీగా కనబడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతూ ఉన్నది. సో ఓవరాల్గా ఈసారి ఈ 10 ఏళ్ళ తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ జూన్ 2 రోజు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మాత్రం పెద్ద ఎత్తున చాలా గ్రాండ్గా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. యశోద.